ప్రస్తుతానికి కోవిడ్ అనేది ప్రజల్లో చాలా లైటర్ వే అయిపోయింది. అసలు ఎలా ఉందంటారు ప్రస్తుతానికి? ఎస్పెషలీ యువత ఇంకా మాకేం కావడం లేదు కదా, మాకేం అవ్వదు, మేము తిరగవచ్చు అనుకుంటూ తిరుగుతూ ఉన్నారు. నా ఆర్గ్యుమెంట్ ఏంటంటే, మీకేం కావడం లేదు కానీ మీరు తిరగడం వల్ల మీరు ఇంట్లో మీ పెద్దవాళ్ళకి తీసుకెళ్తున్నారు, మీ తల్లిదండ్రులకు కానీ మీ తాతలకు కానీ మీ అమ్మమ్మలు నాన్నమ్మలకు కానీ మీరు తీసుకెళ్తున్నారు. వాళ్ళు పాజిటివ్ అనగానే ఈ సిమ్టమ్స్ ఉన్నా లేకున్నా ఎజిథ్రోమైసిన్ తీసుకున్నారు, అది కరెక్ట్ కాదు. 95 to 98% ఆఫ్ పేషెంట్స్కి నేను ఉట్టి పారాసిటమాల్, వైటమిన్ సి, ఇంకోటి ఇవే ఇచ్చి హీల్ చేస్తున్నారు. ఈ టైంలో వచ్చేవి ఎక్కువ వైరల్ ఇన్ఫెక్షన్స్. ఆ వైరల్ ఇన్ఫెక్షన్స్కి మీరు జాగ్రత్తలు తీసుకొని మీ ఇమ్యూనిటీ బాగుంటే మీరు అదే బాగైపోతారు. యాంటీబయాటిక్స్ పనిచేసేవి బ్యాక్టీరియా అగేన్స్టే, ఓకే, వైరస్ అగేన్స్ట్ పనిచేయవు. మరి ఎలా సార్ వైరస్ ఎలా కిల్ చేస్తాం మనం? చంటి పిల్లలు కూడా అదే రేషియో వర్తిస్తుందని అంటున్నారు కదా సార్? చంటి పిల్లలకి అంత అవడం లేదు సార్. ప్రస్తుతానికి మనం 4-5 రోజుల నుంచి చూస్తే హెవీ రెయిన్స్ మన హైదరాబాద్లో. ఈ వర్షాకాలంలో వచ్చే ప్రాబ్లం ఏంటంటే స్టాగ్నెంట్ వాటర్, నిలకడ ఉండే వాటర్. అవును సార్. ఆ నిలకడ ఉండే వాటర్లో మస్కిటోస్ బ్రీడ్ చేస్తాయి, దోమలు. అందులో బ్రీడ్ చేసి అందులో మల్టిప్లై అవుతాయి. ఎస్ సార్. సో నీళ్లు నిలకడగా ఉంచకండి, దాంతో మీకు ఉట్టి మలేరియా కాదు, డెంగ్యూ, చికెన్ గున్యా ఇవన్నీ వస్తున్నాయి. సో అందులో ఆ నీళ్లు నిలకడగా ఉండనీయకుండా, లేకపోతే అందులో యాంటీలార్వల్ మెడిసిన్స్ దొరుకుతాయి, యాంటీలార్వల్ మెడిసిన్స్ వేసి ఏదో ఒకటి చేసి. సో ఈ వర్షాకాలంలో ఇవన్నీ వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అపెండిక్స్ అంటూ ఉంటాం. అపెండిక్స్ వచ్చినప్పుడు రైట్ సైడ్న మనకి బొజ్జులో ఒక కార్నర్లో పెయిన్ వస్తుంది. స్టార్టింగ్లోనే ఉన్నప్పుడే మీరు చెప్పాలి, లేదంటే లోపల బ్లాస్ట్ అయిందంటే పెద్ద ప్రాణానికే ప్రమాదం అని చెప్తారు. ఇది అపోహేనా? అది ఓన్లీ అవుట్ సైడ్ ఫుడ్ తింటే మాత్రమే వస్తుందా? మనం ఆ ఏరియాలో మలం లిక్విడ్గా ఉంటుంది, మోషన్. ఓకే. ఆ ఏరియాలో అది దాటాక గట్టిపడుతుంది పెద్ద పేగులోకి వచ్చాక. ఓకే. సో అది అక్కడ లిక్విడ్గా ఉంటుంది. ఓకే. ఆ లిక్విడ్ కానీ ఇందులోకి వెళ్తే అక్కడ ఇరుక్కుపోయి సాలిడిఫై అయిందనుకోండి, గట్టిపడిపోయింది అనుకోండి, లోపల ఇరుక్కుపోయి. ఓకే. అప్పుడు అది ఆ గట్టిపడడం వలన ఈ అపెండిక్స్లోకి రక్త ప్రవాహం ఆగిపోయి ఆ రక్తం రాని ప్లేస్లో అది చచ్చిపోయి బర్స్ట్ అవుతుంది. అపెండిక్స్ ఎందుకు వస్తుంది అనే దానికి చాలా మంది అనుకుంటుంది ఏంటంటే అవుట్ సైడ్ వాటర్ కానీ అవుట్ సైడ్ ఫుడ్ కానీ వస్తాయని. ఫుడ్ రిలేషన్ కాదు, వాటర్ రిలేషన్ కాదు, డ్రింక్ రిలేషన్ కాదు, ఏది కాదు, మోషనే వెళ్ళి ఇరుక్కుపోతుంది. సార్, నేను ఒక కేసులో విన్నాను సార్, ఏంటంటే ఆపరేషన్ చేసి బొడ్డు తీసేశారు అని. తరచుగా మళ్ళీ హర్నియా వస్తుంటే వాళ్ళకి ఆ కండ వీక్నెస్ ఉండి బొడ్డు ఈజ్ ప్రొడ్యూసింగ్ రికరెంట్ హర్నియాస్ అని అనుకున్నప్పుడు దాన్ని తీసేసి అంత దగ్గరికి కుట్టేస్తే ఇంకా హర్నియా వచ్చే ఆస్కారం చాలా తగ్గిపోతుంది. బొడ్డు లోపల కొంత డస్ట్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది ఇన్ జనరలీ. అది కొంతమంది ఇది క్లీన్ చేయకూడదు, అలాగే వదిలేయాలి అంటారు, కొంతమంది క్లీన్ చేయాలి అంటారు. బొడ్డులో డెఫినెట్గా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సార్. సో అందుకు సోప్ పెట్టి బాగా క్లీన్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మన కంట్లో పుసుకు ఎలాగో, చెవిలో గులిమి ఎలాగో, అక్కడ కూడా అంతేనంటారా? అసలు తప్పు మనం వెళ్ళి ఏ ఇయర్బడ్తో క్లీన్ చేయడం, అది చాలా డెలికేట్ ఏరియా అది. లేకపోతే మెదడులో సన్నబడిపోయిన రక్తనాళాల్లో ఇరుక్కుపోతే పెరాలిసిస్. అలాగే గాల్ బ్లాడర్లో స్టోన్స్ రావడానికి చాలామంది చాలా రకాలైన అపోహలు బయట సమాజంలో ఉన్నాయి. దానికి రీజన్ ఏమిటి? ప్రజెంట్ ఉన్న ట్రీట్మెంట్ ఏంటి? గాల్ బ్లాడర్ని తెలుగులో పసర సంచి అంటాం. నెయ్యి, నూనె, మీగడ, ఈ కొవ్వుతో ఫ్యాట్, ఈ ఫుడ్, ఈ నాన్ వెజిటేరియన్ ఫుడ్, ఇవన్నీ తప్పితే స్టమక్లో కొవ్వేతర పదార్థాలన్నీ జీర్ణం అయిపోతాయి. అక్కడ నుంచి చిన్నపేగులోకి వెళ్ళినప్పుడు చిన్నపేగు మొదటి భాగంలో డియోడినం ఏదైతే అంటామో, మూత్రపిండంలో కానీ మూత్ర సంచిలో ఇక్కడ ఫ్లూయిడ్ ఆగితే అక్కడ రాళ్ళు ఫామ్ అవుతాయి. ఈ ప్యాంక్రియాసిస్ అనేది పెయిన్ అసలు ఎందుకు వస్తుంది? ఏజ్ వాళ్ళు చాలా ఒక 18-20 years వాళ్ళు కూడా ప్యాంక్రియాసిస్ పెయిన్ చాలా సివియర్గా వచ్చి గోల పెట్టేసిన పేషెంట్స్ని కూడా చూశాను. ప్యాంక్రియాస్ అన్నది ఒక ఆకు లాంటి అవయవం, స్టమక్ వెనకాల ఉంటుంది. అది దానికి 5% దెబ్బ తగిలినా కానీ మనతో శత్రుత్వం పెంచుకుంటుంది. అది
ఓకే. పెంచుకొని ఇంకా జీవితకాలంలో ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ ఆ నొప్పి కొంచెం ఉండిపోతుంది. క్వాలిటీ ఆల్కహాల్ అంటే ఇంపోర్టెడ్వో లేకపోతే క్వాలిటీ బ్రాండ్స్ తీసుకుంటేనే ఏమీ కాదండి, చిల్లరది మందు తీసుకుంటేనే ప్రాబ్లం అని అంటారు. మీరు రెస్ట్రిక్ట్ చేసుకోగలుగుతారు, కానీ ఆ 3-4 పెగ్స్ తాగాకే కిక్ వస్తుంది అంటారు. మీకు కిక్ వచ్చినా రాకపోయినా కానీ మీరు ఆ పక్కన స్నాక్స్ అవన్నీ ఫ్రైడ్ పదార్థాలే ఉంటాయి, ఆయిలీ పదార్థాలే ఉంటాయి. సో దాంతో అసలు ప్రాబ్లం వస్తుంది. నాతో పాటు ఉన్న గెస్ట్ డాక్టర్ వినయ్ కుమార్ గారు. లాస్ట్ టైం మనం తీసుకున్న ఇంటర్వ్యూలో కొన్ని మాత్రమే కవర్ చేయగలిగాం. అది కమింగ్ 1 వీక్లో మనకి బిట్స్గా వస్తుంది. లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ హీ హాస్ గివెన్ టు అస్. చాలా మనం నేర్చుకోవాల్సిన పాయింట్స్ ఉన్నాయి. ఎలా ఉండాలి, డూస్ అండ్ డోంట్స్ చాలా డీటెయిల్డ్గా ఇచ్చారు. తొందరలో మనకి ఆ బిట్స్ వైజ్ వస్తుంది, మీరు ప్లీజ్ హ్యావ్ అ లుక్. ఈరోజు అప్పుడు మనం కవర్ చేయలేని కొన్ని పాయింట్స్ ఉన్నాయండి, వాటికి సంబంధించి డిస్కస్ చేస్తూ ప్రజెంట్ సినారియో గురించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. మరి ముందు వెల్కమ్ చెప్పేద్దాం సార్కి. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ సార్. నో ప్రాబ్లం, ఇన్కన్వీనియన్స్ ఏమీ లేదు సార్. సార్ ప్రస్తుతానికి కోవిడ్ అనేది ప్రజల్లో చాలా లైటర్ వే అయిపోయింది. ఈవెన్ మీడియా కూడా పెద్దగా ఏమీ, గవర్నమెంట్ కానీ ఎక్కడ ఏమీ దాన్ని ఇంకా సీరియస్నెస్ తీసుకున్న పరిస్థితి ఏం కనిపించట్లేదు ప్రస్తుతానికి. తీసుకున్న టైంలో తీసుకున్నారు, ఇంతే ఉందని ఒకసారి బ్లాస్ట్ చేసి చెప్పారు. ఇప్పుడు ఎవరు దేన్ని పట్టించుకోవట్లేదు. అసలు ఎలా ఉందంటారు ప్రస్తుతానికి? అంటే మన దగ్గర మార్టాలిటీ చాలా తక్కువ ఉంది అని అంటున్నారు. మార్టాలిటీ తక్కువ ఉండడానికి గవర్నమెంట్ ఏదో చేసేస్తుందని కానీ, లేకపోతే డాక్టర్స్ ప్రోటోకాల్స్ ఇంప్రూవ్ అయ్యాయి, డాక్టర్స్ అలాగే కష్టపడుతూ ఉన్నారు. కానీ ఏంటంటే కోవిడ్, ఈ కరోనా వైరస్తోని వ్యాధిగ్రస్తులైన వాళ్ళు చనిపోతున్న వాళ్ళ లెక్కలు చూస్తే మీరు వీళ్ళు 65 సంవత్సరాలకి పైన ఉన్నోళ్ళు ఎక్కువ చనిపోతున్నారు. ఏ పాశ్చాత్య దేశంలో చూసుకున్నా కానీ 65 వయసుకి ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ చనిపోతూ ఉన్నారు. మన దేశంలో ఈ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటాం, అంటే యావరేజ్ ఏజ్ మెజారిటీ పాపులేషన్ ఎంతవరకు బ్రతుకుతుంది అని అంటే, మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 65 పైన ఉన్నోళ్ళు ఉట్టి 5% ఉన్నారు. ఓకే. మనది మేజర్ పాపులేషన్ అంతా 65 లోపలే ఉన్నారు మన వాళ్ళు. ఓకే. సో వాళ్ళకి వచ్చినా కానీ అది కొంచెం సైలెంట్గా వెళ్ళిపోతూ ఉంది, అన్లెస్ వాళ్ళల్లో ఎవరికైనా కాంప్లికేషన్స్ ఉంటే కానీ సైలెంట్గా వెళ్ళిపోతుంది. చనిపోతున్న వాళ్ళు కూడా 65%, 65 వయసు ఎక్కువ ఉన్నోళ్ళు వస్తుంది. ఓకే. సో చాలామంది ఎస్పెషలీ యువత ఇంకా మాకేం కావడం లేదు కదా, మాకేం అవ్వదు, మేము తిరగవచ్చు అనుకుంటూ తిరుగుతూ ఉన్నారు. బేసిక్గా వాళ్ళు తిరుగుతూ ఉన్నారు, వాళ్ళకి ఏం కావడం లేదు, అది కరెక్టే, దాన్ని నేను ఒప్పుకుంటాను నేను. కానీ నా ఆర్గ్యుమెంట్ ఏంటంటే, మీకేం కావడం లేదు కానీ మీరు తిరగడం వల్ల మీరు ఇంట్లో మీ పెద్దవాళ్ళకి తీసుకెళ్తున్నారు, మీ తల్లిదండ్రులకు కానీ, మీ తాతలకు కానీ, మీ అమ్మమ్మల నాన్నమ్మలకు కానీ మీరు తీసుకెళ్తున్నారు. వాళ్ళకి ఎఫెక్ట్ అయితే వాళ్ళల్లో మార్టాలిటీ అనడం, చనిపోయే రేట్ చాలా ఎక్కువగా ఉంది. చంటి పిల్లలు కూడా అదే రేషియో వర్తిస్తుందని అంటున్నారు కదా సార్? చంటి పిల్లలకి అంత అవడం లేదు మార్టాలిటీ, బట్ ఈ ఏజ్డ్ గ్రూప్లో చంటి పిల్లల్లో వేరే కాంప్లికేషన్స్ ఎక్కువగా వస్తున్నాయి. కానీ వాళ్ళని రక్షించడానికి మీరు బయటికి తిరగకండి అని అంటున్నారు. అయితే ఇప్పుడు ఇంకా ఇది వస్తుంది పోతుంది, దీన్ని మనం ఏం చేయలేము అన్నట్టు ప్రభుత్వం కూడా చేతులెత్తేసింది. తిరిగే వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. కేసెస్ ఎక్కువ ఉన్నాయి, అసలు క్వశ్చన్ లేదు సార్. కేసెస్ నంబర్ చాలా ఎక్కువగా ఉంది. కానీ అది సైలెంట్గా చాలామందికి వెళ్ళిపోతూ ఉంది. మైల్డ్ సిమ్టమ్స్ వచ్చి దగ్గు, జ్వరం వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతూ ఉన్నాయి. సరే ఇది కూడా ఒక ఫ్లూ లాంటిదే కదా అని ఈజీ తీసుకుంటున్నారు అందరూ. ఎస్ సార్. ప్రస్తుతానికి మనం 4-5 రోజుల నుంచి చూస్తే హెవీ రెయిన్స్ మన హైదరాబాద్లో. సో ఈ టైంలో మీరు పోస్ట్ చేసింది చూసి కూడా ఈ పాయింట్ కూడా ఒకటి మనం డిస్కస్ చేస్తే బాగుంటుందని అనుకున్నాను సార్.
మీరు అన్నది ఏంటంటే మోషన్స్ ఎక్కువ వెళ్తే డోంట్ టేక్ లాడ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అని చెప్పని మీరు మీ రైటింగ్లో మొత్తం రాసిచ్చారు. దాని గురించి ప్రజల అవగాహనార్థం ఒకసారి అని చెప్తారా? అంటే ఫస్ట్ ప్రివెన్షన్ కంటే క్యూర్ ఏది లేదు. ప్రివెన్షన్ ఇస్ ద బెస్ట్ క్యూర్ అంటాం. సో ప్రివెన్షన్ అంటే మీరు క్లీన్ వాటరు, మీకు ఆ మినరల్ వాటర్ క్లీన్ వాటర్ అని అనుకుంటున్నాం కానీ దాని గురించి ఎవరికి తెలీదు. అవును సార్. అది కాక ప్లాస్టిక్ బాటిల్లో ప్లాస్టిక్ ఈజ్ నాట్ గుడ్ అని అంటా ఉన్నాం. సో ఇంట్లోనే నీళ్లు మరగబెట్టుకొని చల్లార్చుకొని తీసుకోవచ్చు మనం. అలాగే వేడి ఫుడ్ తినడం. మనకి మేజర్ అడ్వాంటేజ్ పాశ్చాత్య దేశాలకి ఏంటంటే మనం బాగా వేడిగా భోంచేస్తాం. అవును సార్. దాంతో అందులో ఉన్న క్రిములు చనిపోతాయి. ఆ బాయిలింగ్ పాయింట్కి వచ్చేసరికి చనిపోతాయి. సో మన ఫుడ్ ఈజ్ మోర్ స్టెరైల్ దెన్ వాట్ దే హ్యావ్. అవును సార్. వాళ్ళంతా ఫ్రీజ్డ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటారు, కోల్డ్ ఫుడ్స్ అవి ఎక్కువ తీసుకుంటారు. సో మనకి అది ఒక మేజర్ అడ్వాంటేజ్. ఇన్ఫ్యాక్ట్ నేను ఆ మధ్యలో ఎవరిదో చదివాను నేను, వాళ్ళు పిజ్జా ఆర్డర్ చేసి పిజ్జా లండన్లో తింటుంటే ఈ హీట్ చాలా ఎక్కువ ఉందని వాడు అగేన్స్ట్ కేసు పెట్టారు. వేడి ఎక్కువ ఉందని. సో అలాగా వాళ్ళు వేడి తినరు, వాళ్ళకి కోల్డ్ ఫుడ్స్ అలవాటు అయిపోయాడు. మనకి అడ్వాంటేజ్ వేడిగా చేసుకోవడం. అవును సార్. సో అలాగా మనం కేర్ తీసుకుంటే ఈ ఫ్లూ, ఎందుకంటే యాజ్ ఇట్ ఈజ్ కరోనాతో ప్రాబ్లమ్స్ చాలా అవుతున్నాయి. పైపెచ్చు ఈ ఇంకొక వైరల్స్ కానీ సోకితే ఫ్లూ వైరసే కావచ్చు, నిమోకాకల్ వైరసే కావచ్చు, డెంగ్యూయే కావచ్చు, చికున్గున్యాయే కావచ్చు, ఇలాంటివి వస్తే డెత్ రేట్ ఎక్కువైపోద్ది. అయితే వైరస్ చెప్పాను నేను ఇప్పుడే, మీరు కొంచెం మీ సొంత నీళ్లు వేడి చేసుకొని అలా తాగడం అవి చేయండి, అన్నం వేడిగా తినండి. ఇది కాకుండా ఈ వర్షాకాలంలో వచ్చే ప్రాబ్లం ఏంటంటే స్టాగ్నెంట్ వాటర్, నిలకడ ఉండే వాటర్. ఆ నిలకడ ఉండే వాటర్లో మస్కిటోస్ బ్రీడ్ చేస్తాయి, దోమలు. అందులో బ్రీడ్ చేసి అందులో మల్టిప్లై అవుతాయి. సో నీళ్లు నిలకడగా ఉంచకండి, దాంతోనే మీకు ఉట్టి మలేరియా కాదు, డెంగ్యూ, చికున్గున్యా ఇవన్నీ వస్తున్నాయి. సో అందులో ఆ నీళ్లు నిలకడగా ఉండనీయకుండా, లేకపోతే అందులో యాంటీలార్వల్ మెడిసిన్స్ దొరుకుతాయి, యాంటీలార్వల్ మెడిసిన్స్ వేసి ఏదో ఒకటి చేసి. సో ఈ వర్షాకాలంలో ఇవన్నీ వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఓకే. వైరస్ అగేన్స్ట్ ఏ యాంటీబయాటిక్ పనిచేయదు. అవునా సార్? యాంటీబయాటిక్స్ పనిచేసేవి బ్యాక్టీరియా అగేన్స్టే. ఓకే. వైరస్ అగేన్స్ట్ పనిచేయవు యాంటీబయాటిక్స్. మరి ఎలా సార్ వైరస్ ఎలా కిల్ చేస్తాం మనం? వైరస్ జనరలీ సెల్ఫ్ లిమిటింగ్ ఉంటుంది, 2-3 రోజుల్లో వచ్చి వెళ్ళిపోతుంది దానికి అది. ఓకే. సో దానికి ఆ లిమిట్ లోపల వారం పడుతుందా, అన్ని రోజులు, అంటే ఎక్కువ సివియర్ అవుతే యాంటీవైరల్ డ్రగ్స్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఈ దీనికి ఏంటి, మన కరోనాకి రెమ్డెసివిర్ అని ఇస్తున్నాం. రెమ్డెసివిర్ అన్నది ఇప్పుడుది కాదు, ముందు నుంచి ఉన్నది. ఓకే. సో అందుకు మీరు జ్వరం దగ్గు రాగానే యాంటీబయాటిక్స్ వేసేసుకుంటే దానికి రెసిస్టెన్స్ ఎక్కువ వచ్చేస్తుంది, తర్వాత పనికిరావు. ఓకే. సో యాంటీబయాటిక్ ఇమ్మీడియట్గా వాడకూడదు అలా అయితే? అసలు వాడొద్దు, ఒక డాక్టర్ ప్రిస్క్రిప్షన్తోనే వాడాలి. కానీ మనం వెళ్ళి ఫార్మసీ దగ్గర నుంచి కూడా కొన్ని తీసేసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, అసలు మొదలైంది యాంటీబయాటిక్ పెన్సిలిన్ అని. సార్ ఇవాళ పెన్సిలిన్ అసలు మీరు తీసుకుంటే అది ఏం ఎఫెక్టే లేదు దాన్ని, ఎందుకంటే ఆ బ్యాక్టీరియా దానికి అలవాటు పడిపోయి రెసిస్టెంట్ అయిపోయాయి. ఓకే. ఇలాగ చాలా ఎమాక్సిసిలిన్ అని ఉంది. ఇవన్నీ తరచుగా వాడి అలవాటు అయిపోతున్నాయి. సో మన అదృష్టం ఏంటంటే ఇవి పాత యాంటీబయాటిక్స్ అలవాటు అయిపోయినా కానీ కొత్త యాంటీబయాటిక్స్ తయారు చేయగలుగుతున్నాం, కాంబినేషన్స్లో కానీ ఏదో చేసి తయారు చేయగలుగుతున్నాం. సార్ అందుకు నడుస్తూ ఉంది. కానీ అల్టిమేట్లీ ఐసీయూలో చాలా మరణాలు, చాలా డెత్స్
ఈ రెసిస్టెంట్ బ్యాక్టీరియా వల్లనే అవుతాయి. ఓకే. ఐసీయూలో అయ్యే 80% డెత్స్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వచ్చేసి వాటికి ఏ యాంటీబయాటిక్ ఇచ్చినా పని చేయకుండా అలాగే డెత్స్ అవుతాయి, కానీ మనిషిలో లోపము ఫెయిలియర్ వలన కాదు. దాంతో 20% 30% అవుతాయి, కానీ మేజర్ డెత్స్ దీంతో. ఓకే. సో యాంటీబయాటిక్స్ అన్నది ఇమ్మీడియట్గా వాడడం కరెక్ట్ కాదు. దురదృష్టం ఏంటంటే మేము ఇంగ్లాండ్లో ఎప్పుడు యాంటీబయాటిక్ వాడేవాళ్ళం కాదు. ఓకే. అది ఇక్కడికి వచ్చాక నేను అలాగే నడిచాను కొన్ని రోజులు. కానీ నాకు అర్థమైంది ఏంటంటే ఇంగ్లాండ్లో తెల్ల స్కిన్ కాబట్టి కొంచెం ఇన్ఫెక్షన్ వస్తుంటే మా సర్జరీ సైట్లో కొంచెం ఎరుపు రంగు వస్తుంది. ఓకే. అప్పుడు స్వాబ్ తీసుకొని అక్కడ టెస్టింగ్కి పంపించి కల్చర్కి యాంటీబయాటిక్ స్టార్ట్ చేసేవాళ్ళం. ఇక్కడేమో మనం బ్రౌన్ స్కిన్, మనకు ఆ ఎరుపు రంగు కనిపించదు. 100లో ఒకళ్ళిద్దరికి ఇన్ఫెక్షన్ వస్తుంది, అందరికీ రాదు. వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయాక వాళ్ళు నా దగ్గరికి రాకుండా ఏదో సందులో జనరల్ ప్రాక్టీషనర్ దగ్గరికి వెళ్తే అతను ఈ డాక్టర్ ఏం డాక్టరు, ఇతను యాంటీబయాటిక్ కూడా వాడలేదు, అందుకే నీకు ఇది వచ్చిందని చెప్తాడు. 98 మందికి రావట్లేదు, 2% వస్తుంది. సో నేను యాంటీబయాటిక్ 98 రాకపోయినప్పుడు వాడకపోవడం కరెక్టా? ఈ 2% కోసం, అది కూడా సీరియస్ ఇన్ఫెక్షన్ కాదు, సార్ స్కిన్ ఇన్ఫెక్షను, కొంచెం లోపల చీము పట్టడం అలాగ వస్తుంది. అది ఆ స్టిచ్ ఓపెన్ చేసేస్తే బయటకు వచ్చేసి దాని తర్వాత దానికి అదే హీల్ అయిపోతుంది. చాలా చిన్న ఇన్ఫెక్షన్ అది. ఓకే. దానికోసం యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అని తయారు చేయడం ఎందుకు? కానీ ఆ డాక్టర్ చెప్తాడు ఇతను వాడలేదు, అందుకే నీకు ఈ ప్రాబ్లం అయిందని. సో ఆ నెగటివ్ రెప్యుటేషన్ వలన వాడాల్సి వచ్చింది, కానీ సైంటిఫిక్గా అవసరం లేదా అన్నది కరెక్ట్ కాదు. ఓకే. సో అందుకు ఈ టైంలో వచ్చేవి ఎక్కువ వైరల్ ఇన్ఫెక్షన్స్. ఆ వైరల్ ఇన్ఫెక్షన్స్కి మీరు జాగ్రత్తలు తీసుకొని మీ ఇమ్యూనిటీ బాగుంటే మీరు అదే బాగైపోతారు. ఇప్పుడు కరోనా వైరస్ కూడా అంత యాంటీబయాటిక్స్ ఏం వాడడంలే, రాగానే ఎజిత్రోమైసిన్ తీసేసుకుంటున్నారు, అది కరెక్ట్ కాదు. అది పాజిటివ్ అనగానే ఈ సిమ్టమ్స్ ఉన్నా లేకున్నా ఎజిత్రోమైసిన్ తీసుకుంటున్నారు, అది కరెక్ట్ కాదు. ఓకే. 95 to 98% ఆఫ్ పేషెంట్స్కి నేను ఉట్టి పారాసిటమాల్, వైటమిన్ సి, ఇంకోబెట్టు ఇవే ఇచ్చి హీల్ చేస్తున్నా. ఆ 2%కే, అది కూడా హాస్పిటల్లో అడ్మిట్ చేసినప్పుడు వాళ్ళు రెమ్డెసివిర్ ఇస్తున్నారు, ఎజిత్రోమైసిన్ అలాంటివి కాదు. సో అది ఇమీడియట్గా అలా వాడడం కరెక్ట్ కాదు. మీరు చాలా ఓపెన్గా నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి అని చెప్పని మీరు అలా ఫ్రీ కన్సల్టేషన్ ఇచ్చేస్తే ఎలాగ జనాలకి? అంటే నేను రోజు ఎలాగో ఫ్రీగానే ట్రీట్ చేస్తా ఉన్నాను. ఓకే. ఏముంది అంటే ఇప్పుడు హాస్పిటల్ ఉందనుకోండి, హాస్పిటల్లో బిల్డింగ్ ఖర్చులు ఉంటాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చులు ఉంటాయి, అందులో మనుషులు పనిచేస్తూ ఉంటారు, చాలా ఓవర్ హెడ్స్ ఉంటాయి. వాళ్ళు ఛార్జ్ చేయాల్సి వస్తుంది. నాకేంటి, నా చేతిలో నా మెదడే కదా, నా సొంతం కదా అవి, నాకు దాని ఖర్చు ఏం అవ్వడం లేదు, ఓవర్ హెడ్స్ ఏం అవ్వడం లేదు కదా. సో అలాంటప్పుడు నేను ఎందుకు ట్రీట్ చేయొద్దు? నాకేం ట్యాక్సింగ్ అవుతుంది చెప్పండి? ఫోన్ మాత్రం మీరు చేయండి అంటున్నాను, ఆ డబ్బులు నేను మిగిలించుకుంటున్నాను. కానీ నాకు దాని తప్ప నాకేం కాదు కదా సార్, ఖర్చు ఏం కాదు కదా నాకు. అదే సార్, నేను షాక్ యాక్చువల్లీ. కింద మీరు ఇచ్చిన రైట్లో నేను ఏ డౌట్ ఉన్నా కూడా నాకు కాల్ నేను ఈ జబ్బు వచ్చింది, ఈ మందు వాడాలి అని అంటే సార్ దానికి నా మెదడు నన్ను ఛార్జ్ చేస్తుందా? ఛార్జ్ చేయడం, ఏది ఛార్జ్ చేయడం, ఆలోచన విధానం నోరు. సో దానికి ఎందుకు ఛార్జ్ చేయాలి నేను? దట్స్ నైస్ సార్. రియల్లీ లాస్ట్ టైం ఇంటర్వ్యూలో మనం కవర్ చేయనివి ఒక 3 పాయింట్స్ ఉన్నాయి సార్. వాటి మీద కొంచెం కూలంకషంగా తెలుసుకుందామని అనుకుంటున్నాం. ఒకటి ఏంటంటే అపెండిక్స్ అంటూ ఉంటాం. అపెండిక్స్ వచ్చినప్పుడు రైట్ సైడ్న మనకి బొజ్జులో ఒక కార్నర్లో పెయిన్ వస్తుంది. స్టార్టింగ్లోనే ఉన్నప్పుడే మీరు చెప్పాలి, లేదంటే లోపల బ్లాస్ట్ అయిందంటే పెద్ద ప్రాణానికే ప్రమాదం అని చెప్తారు. ఇది అపోహేనా? అది ఓన్లీ అవుట్ సైడ్ ఫుడ్ తింటే మాత్రమే వస్తుందా? ఇవి చాలా కామన్గా జరుగుతున్న డిస్కషన్స్ ఎవరికి వాళ్ళకి. యాజ్ అ డాక్టర్ పూర్తిగా ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తారు. 24 గంటలు పెయిన్ అనేవారు.
అవును సార్. 24 గంటలు నొప్పి అని అపెండిక్స్ 2 రోజులు అయినా అది అంత ఎమర్జెన్సీ రాగానే చేసేయాలి అని ఏం లేదు. ఓకే. అయితే సర్జన్ మాత్రం చెప్తాడు చేసేయాలి తొందరగా లేకపోతే చచ్చిపోతారు అని. నేను ఒక టీచర్ని అడిగాను ఎందుకు మనం ఇలా థ్రెటన్ చేస్తాము అని. అంటే వాడు ఇంటికి వెళ్తే మళ్ళీ నా దగ్గరకు వస్తాడని నమ్మకం ఏముంది. ఇంకెక్కడికి వెళ్ళి సర్జరీ చేయించుకోవచ్చు. కాదు సార్, మరి అంటారు కదా లోపల బ్లాస్ట్ అయిపోతుంది, అయిపోతే బర్స్ట్ అవుతుంది. బ్లాస్ట్ సారీ బర్స్ట్ అవుతుంది, బాంబు కాదు బ్లాస్ట్ కానీ బర్స్ట్ అవుతుంది, ఇన్ఫెక్షన్ వస్తుంది. కానీ ఇప్పుడు రాగానే డయాగ్నోసిస్ అంటే వాళ్ళు లేట్ స్టేజ్లో వస్తే అప్పటికప్పుడు చేసేయాలి డెఫినెట్గా, డిపెండ్స్ స్టేజ్. కానీ ఏంటంటే అపెండిక్స్ అన్నది వెస్టీజియల్ ఆర్గన్ అంటాం దాన్ని. మన బాడీలో 5 వెస్టీజియల్ ఆర్గన్స్ అంటే పుట్టుకతోనే ఉన్నాయి మనకి, కానీ మనకి ఎక్కడ పనికిరావు. జీవితకాలంలో వాటితోని లాభం ఏం లేదు, నష్టమే ఉంది. ఎప్పుడైనా ఎవరికైనా ఇన్ఫెక్షన్ రావచ్చే కానీ దాంతో నష్టం లేదు మనకి. ఇలాగో 4-5 ఉన్నాయి. ఓకే. అపెండిక్స్ ఒకటి, గాల్ బ్లాడర్, పసర సంచి అంటాం. ఆ తర్వాత మన బ్యాక్ బోన్లో కింద వైపు ఒక త్రికోణపు బొక్క ఉంటుంది, దాన్ని టెయిల్ బోన్ లేదా కాక్సీ అంటాం. అది జంతువులలో తోక. అది మన మనుషులకి తోక అవసరం లేదు కాబట్టి అది ముడుచుకుపోయి సాలిడిఫై అయ్యి ఆ బోన్ లాగా అయిపోయింది అది. ఆ తర్వాత 4వది మేము మగవాళ్ళం మూత్రం పోసే దారిలో ఉండే చర్మం. ఏదైతే కొన్ని రిలీజియస్ కమ్యూనిటీస్ పుట్టగానే తీసేస్తారు, సర్కంసిషన్ చేసేస్తారు. సో ఈ 4 పనికిరాని అవయవాలు పుట్టుకతో ఉన్నారు, ఎందుకు వచ్చాయి తెలియదు, కానీ వాటితోని మనకి బెనిఫిట్ ఏం లేదు, లాభం ఏం లేదు. ఈ 4 ఆ తర్వాత ఇంకా కొన్ని ఆర్గన్స్ ఉన్నాయి బాడీలో. పుట్టుకతోని వచ్చి మనకి పనికి వచ్చి మధ్యాంతరంగా అవి పనికి రాకుండా పోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ టాన్సిల్స్. మనం తల్లి కడుపులో ఉన్నప్పుడు చాలా స్టెరైల్ ఫుడ్ ఉంటుంది అది. ఆ తర్వాత బయటకు వచ్చాక మనం తినే భోజనంలో మనకి అలవాటు అయ్యే వరకు పడని భోజనం ఉంటుంది. అలవాటు అయ్యే వరకు తర్వాత పర్లేదు, కానీ మిల్కే కానీ ఏదైనా. సో ఆ పార్ట్ ఆఫ్ ఫుడ్ మనకి అలవాటు కాని ఫుడ్, అది టాన్సిల్స్ తీసేస్తాయి. ఒక 5-6-7 సంవత్సరాలు అయ్యాక అలవాటు అయిపోతుంది మనకు ఆ ఫుడ్తో. అయిపోయాక టాన్సిల్స్ ముడుచుకుపోతాయి. ఆ తర్వాత మనకి ఇక్కడ పొట్టలో లెఫ్ట్ సైడ్ భాగంలో ఒక చిన్న పిడికలంత ఆర్గన్ ఉంటుంది, దాన్ని స్ప్లీన్ అంటాం. మనం 12 సంవత్సరాలు వచ్చే వరకు మన రక్తం స్ప్లీన్లో పుడుతుంది. ఆఫ్టర్ 12 ఇయర్స్ మన బొక్కల నుంచి బోన్ మ్యారో మెచ్యూర్ అయ్యి అక్కడి నుంచి రక్తం పుట్టడం మొదలెడుతుంది. స్ప్లీన్ ఒక పనికిరాని అవయవం అయిపోతుంది 12 సంవత్సరాల తర్వాత. అది అలా బాడీలో ఉండిపోతుంది. దానివల్ల యూజ్ ఏమి ఉండదు. దాని తర్వాత ఆడవాళ్ళలో గర్భసంచి 35-40 ఇయర్స్ వచ్చాక ఎప్పుడైతే రిప్రొడక్టివ్ ఏజ్, పిల్లలు పుట్టే ఏజ్ దాటిపోతారో ఆ తర్వాత అది కూడా ఒక పనికిరాని అవయవం లాగా మిగిలిపోద్ది. కానీ ఇది పనికి రావడం లేదు కదా అని వెళ్ళి సర్జరీ తీసేయడం కరెక్ట్ కాదు. చాలామంది పేషెంట్స్ గైనకాలజిస్ట్ ఫోన్ చేసి అంటారు, ఆ పేషెంట్ అంటున్నారు హిస్టెక్టమీ చేయబోతున్నాను, యూట్రస్ తీసేసే సర్జరీ. అది ఎలాగో చేస్తున్నారు కదా మేడం, అలాగే అపెండిక్స్ కూడా తీసేయండి అంటున్నారు, మీరు వచ్చి చేస్తారా అని అడుగుతారు. అది కరెక్ట్ కాదు. అది యూట్రస్ కూడా
ఆఫ్టర్ రిప్రొడక్టివ్ ఏజ్ దాని యూజ్ దానికి ఉంటుంది. ఒక టార్గెట్ ఆర్గన్ అది, హార్మోన్స్ ప్రొడ్యూస్ అయినప్పుడు అది అది న్యూట్రలైజ్ చేస్తుంది. ఎస్. అయితే ఈ 4 పుట్టుకతో పనికిరాని అవయవాలు, ఈ 3-4 పుట్టినప్పటి నుంచి అవసరమైన అవయవాలు మధ్యాంతరంగా ఏదైతే అవసరం లేకుండా పోతాయో, వీటికి ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా కానీ వాటికి సర్జరీ చేసి తీసేయాల్సిందే. మందులతోని ట్రీట్ అవ్వవు. ఎస్. అపెండిక్సే కానీ, గాల్ బ్లాడరే కానీ, గర్భసంచే కానీ, ఇలాగ అన్నీ ఎప్పుడైతే ప్రాబ్లం వస్తాయో, ప్రాబ్లం వచ్చినప్పుడు అవి సర్జరీలతోనే ట్రీటబుల్. దీనికి తీసేస్తే ప్రాబ్లమ్స్ ఏం రావా అని అడుగుతారు. అయితే అవి ఉన్నప్పుడే మనకి ప్రాబ్లం క్రియేట్ చేస్తాయి, కానీ తీసేసాక అది లేదు కాబట్టి ఇంకా ప్రాబ్లం ఏం రాదు మనకి. అండ్ దాంతో లాభం ఏం లేదు కాబట్టి తీసేసాక నష్టమే ఉండదు. రైట్ సార్. హిందీలో ఒకటి సేయింగ్ ఉంది, న రహేగి బాస్తో న బజేగి బాసురి. సో అలాగా అది లేనప్పుడు ఇంకేం ప్రాబ్లం లేదు. అవును సార్. అయితే ఈ అపెండిక్స్ అన్నది చిన్న పేగు పెద్ద పేగు జంక్షన్లో ఉంటుంది. అది ఓకే సార్. రెండు ఎక్కడైతే కలుస్తాయో ఆ జంక్షన్లో ఉంటుంది. అది అదొక చిన్న ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ కిందికి జారుతూ ఉంటుంది. మనం ఆ ఏరియాలో మలం లిక్విడ్గా ఉంటుంది, మోషను ఓకే. ఆ ఏరియాలో అది దాటాక గట్టిపడుతుంది పెద్ద పేగులోకి వచ్చాక. ఓకే. సో అది అక్కడ లిక్విడ్గా ఉంటుంది. ఓకే. ఆ లిక్విడ్ కానీ ఇందులోకి వెళ్తే అక్కడ ఇరుక్కుపోయి సాలిడిఫై అయిందనుకోండి, గట్టిపడిపోయింది అనుకోండి, అది లోపల ఇరుక్కుపోయి, ఓకే. అప్పుడు అది ఆ గట్టిపడడం వలన ఈ అపెండిక్స్లోకి రక్త ప్రవాహం ఆగిపోయి ఆ రక్తం రాని ప్లేస్లో అది చచ్చిపోయి బర్స్ట్ అవుద్ది. రైట్. తర్వాత ఆ మలం ఫీకల్ మ్యాటరు అందులోంచి బయటకు వచ్చేస్తే ఇన్ఫెక్షన్ వస్తుంది. అందుకోసం లైఫ్కి థ్రెటనింగ్ అంటాం. సార్ కానీ సార్ అపెండిక్స్ ఎందుకు వస్తుంది అనే దానికి చాలా మంది అనుకుంటుంది ఏంటంటే అవుట్ సైడ్ వాటర్ కానీ అవుట్ సైడ్ ఫుడ్ కానీ వస్తాయని. దానికంటే అది ఎందుకు వస్తుంది అన్నదానికి ఏం లేదమ్మా, ఎవరికైనా రావచ్చు. ఫుడ్ రిలేషన్ కాదు, వాటర్ రిలేషన్ కాదు, డ్రింక్ రిలేషన్ కాదు, ఏది కాదు. అది అదంతా అపోహే అయితే. మోషనే వెళ్ళి ఇరుక్కుపోతుంది. ఇట్స్ సింప్లీ. ఓకే. మీరు మోషన్ ఫామ్ కావద్దు అని అనుకుంటే ఫుడ్ తినడం మానేయండి, అపెండిక్స్ రాదు. లాజిక్ మరి సో దాన్ని ఫుడ్ని నీళ్ళని బ్లేమ్ చేయకండి, అది అంటున్నాను. వీటిని వాటిని బ్లేమ్ చేయకండి. అవి తింటూ ఉండండి, అది వచ్చేది ఉంటే వస్తుంది, రాకపోతే రాదు. అది చిన్న పర్సంటేజ్ ఆఫ్ పీపుల్కి వస్తుంది అది. సో అపెండిక్స్ వచ్చినప్పుడు సర్జరీ చేయాలి డెఫినెట్గా. అప్పుడే ఇలా రాగానే డయాగ్నోస్ చేసి తీసుకెళ్ళి థియేటర్లో పడేసి సర్జరీ చేసే పరిస్థితి కాదు అది. లేట్గా వస్తే మాత్రం సర్జరీ ఎమర్జెన్సీ అయిపోద్ది. అది కూడా మీరు అబ్డామినల్ స్కాన్లో బయటపడుతుందా సార్ ఏమన్నా ఉంటే? అబ్డామినల్ స్కాన్లో అల్ట్రాసౌండ్లో తెలియవచ్చు, ఎందుకంటే అల్ట్రాసౌండ్ అన్నది గ్యాస్ లోపల నుంచి పాస్ అవ్వదు. ఓకే. అక్కడ పెద్ద పేగు అంతా గ్యాసే ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్స్పర్టీజ్ ఎక్కువ కావాలి. అపెండిక్స్ కానీ కనిపించిందంటే దాని వాపు ఉందా లేదా తెలిసిపోద్ది. ఓకే. సో దానికి సర్జరీ చేసేస్తాం. ఆ సర్జరీ ఇవాళ రేపు చేసిన 4-5 అవర్స్లో ఇంటికి పంపించేస్తున్నాం లాప్రోస్కోపీ ద్వారా. బొడ్డులోంచే కెమెరా పంపించి దాని ద్వారానే సర్జరీ చేయడం. అంటే ఇంతకు ముందులాగా అదేం లేదు. లేదు, 3-4 అవర్స్లో ఇంటికి వెళ్ళిపోతారు. సార్ అది బొడ్డులోంచి ఎందుకు మనం అక్కడే డైరెక్ట్గా ఆ ప్లేస్ ఏ పార్ట్లో అంటే 3 పాయింట్స్లో ఓపెనింగ్స్ చేసుకోవాలి, చిన్న చిన్నవి. ఓకే. మన పెన్నుకి సగం థిక్నెస్, చాలా చిన్న, మనకి స్టిచెస్ కూడా వేయం దానికి. ఓకే. సో ఆ బొడ్డులోంచి కెమెరా కనిపిస్తుంది, ఇంకో 2 పక్క నుంచి ఉంటాయి, వాటితో సర్జరీ చేసి తీసేస్తాం. మరి తర్వాత బొడ్డు సార్ అది ఆటోమేటిక్ క్లోజ్ అవుతుందా? దాన్ని మేము క్లోజ్ చేస్తాం, లోపల స్టిచ్ చేస్తాం, బయట వేయం, స్కిన్కి వేయం. ఓకే. సో దాని తర్వాత
నాకు గాల్ బ్లాడరే కానీ రాళ్ళు వచ్చినప్పుడు అపెండిక్సే కానీ మరుసటి రోజు పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఓకే మరుసటి రోజు వెళ్ళి ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఉన్నారు. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఏమైనా చేసుకోవచ్చు, బట్ మ్యాక్సిమం సెకండ్ డే నుంచి అన్ని పనులు చేసేసుకోవచ్చు. ఓకే సో చాలా సింప్లిఫై అయిపోయింది ట్రీట్మెంట్. సార్ నేను ఒక కేసులో విన్నాను సార్, ఏంటంటే ఆపరేషన్ చేసి బొడ్డు తీసేశారు అని. బొడ్డు ఎందుకు తీసేస్తారు అసలు నాకు ఎప్పటికీ అంటే అర్థం కాలేదు. మీకు లాస్ట్ టైం చెప్పాను హర్నియా అవుద్ది. వీక్ పాయింట్ ఏది అంబలికస్ బొడ్డు, అండ్ నేను అది బ్యూటీ స్పాట్ కాదు అని కూడా చెప్పాను లాస్ట్ టైం. ఎస్ సార్. సో అది వీక్ పాయింట్ అయినప్పుడు అది తీసేసి, అంటే తరచుగా మళ్ళీ మళ్ళీ హర్నియా వస్తుంటే వాళ్ళకి ఆ కండ వీక్నెస్ ఉండి ఆ బొడ్డు ఈజ్ ప్రొడ్యూసింగ్ రికరెంట్ హర్నియాస్ అని అనుకున్నప్పుడు దాన్ని తీసేసి అంత దగ్గరికి కుట్టేస్తే ఇంకా హర్నియా వచ్చే ఆస్కారం చాలా తగ్గిపోద్ది. ఓకే సార్, ఇప్పటికీ కూడా అంటే మన మనిషి పుట్టిన తర్వాత ఇప్పుడు అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఆ బొడ్డుతో ఉండే యూజ్ ఏంటి అనేది అందరికీ జనరల్గా చదువుకున్న వాళ్ళు అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే వన్స్ బయటకు వచ్చిన తర్వాత చచ్చేంత వరకు కూడా మనిషి బొడ్డు లోపల కొంత డస్ట్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది ఇన్ జనరలీ. అది కొంతమంది ఇది క్లీన్ చేయకూడదు అలాగే వదిలేయాలి అంటారు, కొంతమంది క్లీన్ చేయాలి అంటారు. అసలు ఎందుకు వస్తుంది ఏంటి ఒక్కసారి? అంటే ఎందుకు మనం బాడీలో ఎందుకు మనం డస్ట్ ఏమైనా కలెక్ట్ చేసుకోవాలా సార్? అవసరం లేదు కదా. అలాగనుకుంటే అసలు స్నానం కూడా చేయకండి. సార్ కొన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి కదా, అవును సార్, స్నానం చేస్తే బ్యాక్టీరియా మన దగ్గర చంపేస్తున్నాం, సో మనం వాళ్ళని హింసిస్తున్నాం, చచ్చిపోతున్నాం. సో అందరం అదే ఫాలో చేద్దాం. కరెక్ట్ కాదు సార్. బొడ్డులో డెఫినెట్గా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సార్ సో అందుకు సోప్ పెట్టి బాగా క్లీన్ చేసుకోవాలి. డీప్గా ఉంటే నేనైతే ఈ కాటన్ బడ్ ఇయర్ బడ్ ఉంటుంది కదా, ఎస్ ఆ ఇయర్ బడ్ని బీటడీన్లో అద్దుకొని లోపల క్లీన్ చేయమంటాను, లేకపోతే సబ్బు నీళ్ళతో క్లీన్ చేయమంటాను. ఓకే డెఫినెట్, ఎస్పెషలీ మేము లాప్రోస్కోపిక్ సర్జరీ చేశాక పోస్ట్ ఆపరేటివ్ బొడ్డులో డస్ట్ ఉంటే దాంతో ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి. సో 100%. అంటే ఇప్పుడు మన కంట్లో పుసుకు ఎలాగో చెవిలో గులిమి ఎలాగో అక్కడ కూడా అంతేనంటారా? అలా చెవులో గులిమి, అది కూడా ఒక చెత్త లాంటిదా? పొక్కులు అవన్నీ అవి మనం వెళ్ళి పిక్ చేయొద్దు, వాటికి అవే వచ్చేస్తాయి. ఓకే వ్యాక్స్ అది అసలు తప్పు. మనం వెళ్ళి ఏ ఇయర్బడ్తో క్లీన్ చేయడం అది చాలా డెలికేట్ ఏరియా. అది దానికి స్క్రాచెస్ వచ్చి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఓకే అది కరెక్ట్ కాదు. చెవులో క్లీన్ చేసుకోవడం, ముక్కులో కళ్ళు మాత్రం సరే ఒప్పుకుంటాను నేను, బట్ నాట్ నోస్ అండ్ ఇయర్ చేయొద్దు, అది కరెక్ట్ కాదు. కానీ బొడ్డు డిఫరెంట్. బొడ్డు ఇవి ఆర్గన్స్ విచ్ ఆర్ నెసెసరీ, అది నెసెసరీ ఆర్గన్ అది. సో అందులో మీరు క్లీన్ చేసుకోవాల్సిందే మీరు. అలాగే గాల్ బ్లాడర్లో స్టోన్స్ రావడానికి చాలామంది చాలా రకాలైన అపోహలు బయట సమాజంలో ఉన్నాయి. దానికి రీజన్ ఏమిటి? ప్రజెంట్ ఉన్న ట్రీట్మెంట్ ఏంటి, అంటే అప్డేట్ ట్రీట్మెంట్ అంటే ఏం చెప్తారు? గాల్ బ్లాడర్ మళ్ళీ ఇప్పుడే నేను మీకు చెప్పాను, ఈ పనికిరాని అవయవాల్లో ఒకటి అది. గాల్ బ్లాడర్ని తెలుగులో పసర సంచి అంటాం. నేను పోయినసారి చెప్పాను ఈ స్టమక్ అనేది ఒక బ్యాగ్, ఎస్ కడుపు. ఆ బ్యాగ్లో లీటర్న్నర యాసిడ్ వస్తుందని చెప్పాను. ఆ యాసిడ్ 60% భోజనాన్ని జీర్ణం చేస్తుందని చెప్పాను. ఎస్ సార్. కొవ్వేతర పదార్థాలన్నీ, నెయ్యి, నూనె, మీగడ, ఈ కొవ్వుతో ఫ్యాట్, ఈ ఫుడ్, ఈ నాన్ వెజిటేరియన్ ఫుడ్, ఇవన్నీ తప్పితే స్టమక్లో కొవ్వేతర పదార్థాలన్నీ జీర్ణం అయిపోతాయి. ఓకే. అక్కడి నుంచి చిన్నపేగులోకి వెళ్ళినప్పుడు చిన్నపేగు మొదటి భాగంలో డియోడినం ఏదైతే అంటామో ఆ భాగంలోకి ఈ కాలేయం నుంచి ఒక ట్యూబ్ వచ్చి కలుస్తుంది అక్కడ. ఓకే. బైల్ డక్ట్ అంటాం. కాలేయం పసరు మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. బైల్ ఆకుపచ్చ పసుపు రంగులో ఉంటుంది. మనం పొద్దున్న నోట్లో వేళ్ళు వేసుకుంటే
చేదుగా తీసేస్తూ ఉంటారు చాలా మంది. అది తీయడం కరెక్ట్ కాదు. ఓ బట్ అది ఆ గ్రీనిష్ ఎల్లో చేదు ఏదైతే ఉంటుందో దాన్ని అనడమే చేదు అంటాం. ఎస్ సార్. సో అది కాలేయంలో ప్రొడ్యూస్ అవుతుంది. ప్రొడ్యూస్ అయ్యి ఈ మిగతా 40% భోజనాన్ని అక్కడే ప్యాంక్రియాస్ కూడా ఉంటుంది. ప్యాంక్రియాస్ అన్నది షుగర్ కంట్రోల్ చేస్తుంది, భోజనాన్ని జీర్ణం చేస్తుంది. ఓకే. సో ఆ ప్యాంక్రియాసు ఈ కాలేయం నుంచి వచ్చిన రసం, ప్యాంక్రియాస్ నుంచి వచ్చిన రసం రెండూ కలిపి మిగతా 40 కొవ్వు పదార్థాలని జీర్ణం చేస్తాయి. ఓకే. ఓకే. సో ఇది ఆ కింద ట్యూబ్లోంచి జారుతున్నప్పుడు, బైల్ డక్ట్లోంచి జారుతున్నప్పుడు దానికి సైడ్కి ఒక చిన్న సంచి ఉంటుంది ఆ ట్యూబ్కి. దాన్ని గాల్ బ్లాడర్ పసరు సంచి అంటాం. అయితే ఈ 2.5 లీటర్ల పసరు మ్యానుఫ్యాక్చర్ అవుతుంది రోజు. ఓకే. అది కిందికి జారుతున్నప్పుడు కొండ మీద నుంచి నీరు పారుతుంటే ఇటు అటు ఏమైనా రంధ్రాలు ఉంటే ఎలాగైతే కొంచెం నీరు అందులోకి వెళ్ళిపోద్దో, ఈ పసరు పక్కన ఉన్న పసరు సంచిలోకి కొంచెం వెళ్తుంది. అంటే 2.5 లీటర్స్లో 2.5 లీటర్లో 5 ml, ఒక 5 ml అంటే ఒక మన స్పూన్, చిన్న స్పూన్ అంత టేబుల్ స్పూన్ అంత పసరు అందులోకి వెళ్తుంది. మిగతాదంతా కిందకు వచ్చేసి కొవ్వు పదార్థాలని జీర్ణం చేస్తుంది. అయితే మన బాడీలో ఒక రూల్ ఉంది, ఫ్లూయిడ్ ఎక్కడ ఆగొద్దు. ఓకే. మీకు రక్త ప్రవాహం ఉంది, అది కంటిన్యూస్గా నడుస్తూనే ఉండాలి. అవును సార్. ఎక్కడ ఫ్లూయిడ్ ఆగితే అక్కడ రాళ్ళు ఫామ్ అవుతాయి. రైట్. మన రక్తం హార్ట్ నుంచి కాళ్ళ వైపు గ్రావిటీతో కొండ మీద నుంచి జారినట్టు జారిపోద్ది సార్. కానీ కింద నుంచి పైకి రావాలంటే యాంటీ గ్రావిటీ రావాలి. ఎస్ సార్. కొండ కింద ఒక మోటార్ ఉంటేనే అది మళ్ళీ కొండపైకి నీళ్లు పంపిస్తుంది. అవును సార్. అలాగే కింద నుంచి కూడా రావాలి అంటే మోటార్ ఒకటి కావాలి. ఓకే. దానికి 2 రకాల సహాయం దొరుకుతుంది ఆ రక్తానికి. ఒకటి కాఫ్ మసిల్స్, పిక్కలు ఏదైతే అంటామో వీటిని సెకండ్ హార్ట్స్ ఆఫ్ ద బాడీ అంటాం, రెండో గుండెలు అంటాం. ఇవి బాగా గట్టిగా ఉంటే అవి స్క్వీజ్ అవుతూ ఈ రక్తాన్ని పైకి పంపిస్తాయి. ఎలాగైతే హార్ట్ స్క్వీజ్ అయ్యి రక్తాన్ని బాడీ అంతా పంపిస్తుందో ఇక్కడ నుంచి అవి స్క్వీజ్ అయ్యి కింద నుంచి పైకి పంపిస్తాయి. ఓకే. అలాగే అక్కడ ఉన్న రిటర్న్ తీసుకొచ్చే రక్తనాళాలకి 1-way వాల్వ్ ఉంటుంది సార్. ఒక స్టేజ్కి వెళ్ళాక మళ్ళీ అది వెనకాలకి వెళ్ళిపోకుండా. సో అలాగా రక్తం రిటర్న్ వచ్చేస్తుంది. ఈ మసిల్స్ మనం పని చేయకపోతే, ఎక్కువసేపు కూర్చుంటే, మీరు విమానంలో అమెరికా కానీ వెళ్తే ఈ 17-18 గంటలు ట్రావెల్లో మధ్య మధ్యలో నడవమని ఎయిర్ హోస్టెస్ చెప్తారు, లేకపోతే ఎక్సర్సైజెస్ అన్నీ చేయాలి. దీన్ని ఇలాగ పైకి కిందికి అనుకుంటూ ఉండాలి. అన్నప్పుడు ఇది టైట్ అవుతూ ఉంటుంది, స్క్వీజ్ అవుతూ ఉంటుంది. సో అది చాలా అవసరం అది చేయడం. పెద్దవారు ఎస్పెషల్లీ కూర్చుండిపోతారు. ఈ ప్రాబ్లమ్స్ ఈ లాంగ్ ఫ్లైట్స్ వచ్చాకే స్టార్ట్ అయ్యాయి. ఈ రక్తం కిందే ఆగిపోతే ఆ 17 గంటలు అందులో సాఫ్ట్ స్టోన్స్ ఫామ్ అవుతాయి. దాన్ని మేము క్లాట్స్ అంటాం. ఈ క్లాట్స్ అక్కడి నుంచి రిలీజ్ అయ్యి బాడీలో ట్రావెల్ చేస్తూ సన్నబడిపోయిన గుండె రక్తనాళాల్లో ఇరుక్కుపోతే హార్ట్ అటాక్ వస్తుంది. లేకపోతే మెదడులో సన్నబడిపోయిన రక్తనాళాల్లో ఇరుక్కుపోతే పెరాలిసిస్ వస్తుంది. ఓకే. సో అందుకోసం అలాంటిది ప్రివెంట్ చేయడానికే ఎక్కువ నడవలేని వాళ్ళు, ఈ డయాబెటీస్ ఇలాగ ఉన్న వాళ్ళకి ఈ డిస్ప్రిన్ కానీ ఇకోస్ప్రిన్ అంటారు, లేకపోతే బ్లడ్ థిన్నర్స్ ఇస్తారు. సో
కమింగ్ బ్యాక్ టు మన సబ్జెక్ట్కి వస్తే సార్ ఎక్కడ ఫ్లూయిడ్ ఆగిపోతే మూత్రపిండంలో కానీ మూత్ర సంచిలో మూత్రం ఆగిపోతే ఎక్కడైనా కొన్ని కారణాలు ఉంటాయి దానికి. డైవర్షన్ అంటాం, డైవర్టిక్లం అంటాం. సో అలాగ అందులో పోయి ఇరుక్కుపోతే మూత్రం అక్కడ రాళ్ళు ఫామ్ అవుతాయి. టోటల్ ఆరోగ్యానికి ఇక్కడి నుంచి ఇక్కడ వరకే మెయిన్ ఏం తిన్నాము, ఏం జరుగుతోంది అనేది. అలాగే సార్ ఈ కాలేయం లివర్ నుంచి పసరు మ్యానుఫ్యాక్చర్ అయింది కిందకు చిన్నపేగు వైపు వస్తుంటే ఈ పక్కనున్న పసరు సంచిలో కొంచెం వెళ్తుంది. ఈ పసరు సంచి మళ్ళీ దాన్ని స్క్వీజ్ చేసి బయటికి తీసేస్తుంది. ఓకే, పసరు సంచి గోడలో మోటార్ ఉంటుంది. రైట్. సో ఆ మోటారు దాన్ని పిసికి ఈ పసరుని బయటికి తీసేస్తుంది. ఏ కారణంగానో తెలియదు కానీ అట్లీస్ట్ 40% మనుషులకి, మచ్ మోర్ సో డయాబెటిక్స్కి. అండ్ ఇంకొకళ్ళకి ఫేవర్ చూపించడం ఏంటి అంటే ఆడవాళ్ళకి. ఆ విషయంలో ఫేవర్ చూపించేది ఆ మోటార్ పని చేయకుండా పోతుంది. అయ్యయ్యో, ఎందుకో తెలియదు. ఓకే. సో ఆ మోటారు ఆగిపోయేసరికి పసరు అందులోనే ఉండిపోయి అందులో ఎక్కువ కొవ్వు ఉంటుంది, అందుకే ఆ పసుపు రంగు అది కూడగట్టుకొని రాళ్ళు ఫామ్ అవుతుంది. ఓకే. ఈ డయాబెటిక్స్కి ఎక్కువ వస్తుంది సార్. సో ఆ రాళ్ళు ఫామ్ అయినప్పుడు లోపల ఇన్ఫెక్షన్ కావచ్చు, లేకపోతే పసరు సంచే రాళ్ళని బయటికి తోసేయడానికి ప్రయత్నించవచ్చు. అప్పుడు చాలా నొప్పి వస్తుంది, భరించడానికి నొప్పి వస్తుంది. అపెండిక్స్కి పసరు సంచికి డిఫరెన్స్ ఏంటంటే రెండు రాళ్ళు ఫామ్ అయినందుకే ఇన్ఫెక్షన్ వస్తున్నాయి. అదేమో మలంతో కూడగట్టుకున్న రాళ్ళు, ఇది పసరుతో. అయితే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఈ అపెండిక్స్ వాల్ థిన్గా ఉంటుంది, దాని బ్లడ్ సప్లై స్టాప్ అయిపోయి బర్స్ట్ అవుతుంది. ఇక్కడ ఆ ఆస్కారం అంత ఉండదు. ఇది కొంచెం బ్యాగ్, పెద్ద బ్యాగ్, వెడల్పైన బ్యాగు. సో అందులో 1-2 రాళ్ళు తీసాం, గోల్ఫ్ బాల్ అంత సైజు రాళ్ళు తీసాం, ఒక 800 నుంచి 1000 రాళ్ళు కూడా తీసాం. సో అయినా అవి బర్స్ట్ కావు. బర్స్ట్ అవ్వడం అనేది చాలా రేర్. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే అందులో ఇన్ఫెక్షన్ రాగానే పక్క నుంచి చిన్న పేగు, పెద్ద పేగు, స్టమక్, కార్జం దాన్ని ఒక బిడ్డని తల్లి ఒళ్ళో తీసుకున్నట్టు చుట్టేసుకుంటాయి. చుట్టేసుకొని దాన్ని దాని వాల్ని మందం చేసేస్తాయి. ఓకే. సో బర్స్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండదు అప్పుడు. ఓకే. అయితే మాకు సర్జరీ కష్టం అవుద్ది. ఆ పేగులను అంతా సపరేట్ చేసి లాప్రోస్కోపీ ద్వారా చేయి పెట్టేసి చేసేస్తే ఈజీ అయిపోద్ది. కానీ లాప్రోస్కోపిక్స్ ద్వారా చాలా హై టెక్నిక్ కావాలి, దాన్ని సపరేట్ చేసి అందులోంచి గాల్ బ్లాడర్ తీయాలి అంటే. ఓకే. అయితే అది కూడా ఇవాళ రేపు లాప్రోస్కోపీ ద్వారా చేసేస్తున్నాం. సేమ్ డే ఇంటికి పంపించేస్తున్నాం, డే కేర్ సర్జరీ. అయితే ఇక్కడ కాంట్రవర్సీ ఏంటంటే చాలామందికి రాళ్ళు ఉంటాయి. ఓకే. చాలామంది అనేక కారణాల వలన చనిపోతే, యాక్సిడెంట్ వలన కానీ వేరే కారణాలు, వాళ్ళకి పోస్ట్ మార్టం చేసినప్పుడు వాళ్ళ పసరు సంచిలో రాళ్ళు కనిపించాయి. సో చాలామంది వాళ్ళ గ్రేవ్లోకి రాళ్ళు తీసుకొని పోతారు. 2 థింగ్స్, ప్రాస్టేట్ క్యాన్సర్ అలాంటిదే, ఈ పసరు సంచి రాళ్ళు అలాంటివే. సో ఏసిమ్టమాటిక్ స్టోన్స్ అంటాం, అంటే ఏమీ ఇన్ఫెక్షన్ కాజ్ చేయని స్టోన్స్. ఓకే. అల్ట్రాసౌండ్ వచ్చింది కాబట్టి ఇవాళ రేపు ఏసిమ్టమాటిక్ స్టోన్స్ చాలా తొందరగా డిటెక్ట్ అయిపోతున్నాయి. సో స్టోన్స్ కనిపించగానే సర్జరీ చేసేయాలా, లేకపోతే ఇన్ఫెక్షన్ వచ్చాక సర్జరీ చేయాలా? దీనికి 2 సైడ్స్ ఆర్గ్యూ చేస్తారు, సిమ్టమ్స్ లేనిది ఎందుకు సర్జరీ చేయాలి అని. ఒక బ్యాలెన్స్డ్ థింగ్ ఏంటంటే 70-80 సంవత్సరాలు ఉన్నవాళ్ళు అనుకోండి,
వాళ్ళకి అది ఇన్ఫెక్షన్ అయ్యే వరకు దానికంటే ముందు వాళ్ళ లైఫే స్టాప్ అయిపోవచ్చు అలాంటి వాళ్ళకి చేసి. బట్ 20-30 ఇయర్స్ అప్పుడు అయితే వాళ్ళకి ఇంకో 40-50 ఇయర్స్ టైం ఉంటుంది కాబట్టి Yeah. వాళ్ళకి ఏదో టైంలో ఇన్ఫెక్షన్ రావచ్చు. సో అందుకు అప్పుడు వచ్చినప్పుడు వాళ్ళ హార్ట్ కండిషను లంగ్ కండిషన్ ఎలా ఉంటుందో తెలీదు. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేసి ఇన్ఫెక్షన్ ఉండి నొప్పి చాలా ఉంటే డెసిషన్ నాది, రైట్. నేను సర్జరీ చేయాలి ఎట్టి పరిస్థితుల్లో చెప్పేస్తాను. ఎస్ సార్. ఏసిమ్టమాటిక్ స్టోన్స్, నొప్పులు కాజ్ చేయని స్టోన్స్ ఉంటే ఉన్నాయి, ఇది ప్రాబ్లమ్స్, మీకు ఇంత లైఫ్ ఉంది కాబట్టి రావచ్చు, మీరు డిసైడ్ చేసుకోండి అని వదిలేస్తాం. ఎస్. సో వాళ్ళు వచ్చి వాళ్ళని ఫోర్స్ చేసి అప్పుడు సర్జరీ చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళకి అడ్వైస్ చేసి వాళ్ళు ఎలా డెసిషన్ వాళ్ళు తీసుకోవాలి. ఇన్ఫెక్షన్ నొప్పి ఉన్నప్పుడు డెసిషన్ నాది, లేనప్పుడు డెసిషన్ వాళ్ళది. ఎస్ సార్. సో ఆ పసర సంచి కూడా తీసేస్తే కొందరు జీర్ణం సమంగా అవడం లేదు అని అంటారు. ఓకే. పసర సంచి తీసేసాక ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంతో లాభం లేదు, ఇప్పుడు నేను మీకు చెప్పాను. తెలియకంటారా? రెండోది 2.5 లీటర్లో ఒక 5 ml ఏం లెక్క అందులోకి వెళ్ళింది. Yeah. సో అది కాదు. ఏమవుద్దంటే ఈ పసర సంచి, ఈ గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉన్న వాళ్ళకి చాలామందికి అసిడిటీ అవుద్ది. ఓకే. ఆ అసిడిటీ కరెక్ట్ చేయకపోతే మీకు వాళ్ళు గాల్ బ్లాడర్తో వచ్చిన నొప్పి మర్చిపోయి జీవితకాలం ఈ అసిడిటీ జ్ఞాపకం పెట్టుకుంటారు. ఎందుకంటే ఈ పెయిన్ అనేది చాలా సబ్జెక్టివ్. చిన్నప్పుడు మనం ఎక్కడో పడతాం, ఆన్సర్. చాలాసార్లు పడుంటాం, ఆన్సర్. పడ్డామని జ్ఞాపకం ఉండొచ్చు కానీ ఆ నొప్పికి మనకు జ్ఞాపకం ఉందా ఇవాళ? లేదు కదా. ఎస్. ఓ 10 సంవత్సరాల ముందు నేను ఇలా పడిపోయాను రా అంటాం కానీ 10 సంవత్సరాల ముందు నాకు ఇంత నొప్పి అయిందిరా అని. ఆన్సర్. సో వచ్చిన నొప్పి మర్చిపోతారు. ఈ అసిడిటీ మాత్రం ఉండిపోతుంది కాబట్టి డెఫినెట్గా సర్జరీ చేశాక అసిడిటీకి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. సార్. ఇచ్చి అది తగ్గించాకనే పేషెంట్ సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుంది. తర్వాత ఈ ప్యాంక్రియాసిస్ అనేది పెయిన్ అసలు ఎందుకు వస్తుంది? ఏజ్ వాళ్ళు, నేను చాలా ఒక 18-20 ఇయర్స్ వాళ్ళు కూడా ప్యాంక్రియాసిస్ పెయిన్ చాలా సివియర్గా వచ్చి గోల పెట్టేసిన పేషెంట్స్ని కూడా చూశాను సార్. నేను వేరే ప్రాబ్లం కోసం పెడితే అక్కడ చూసిన పేషెంట్స్ అనమాట. జనరల్గా ఎందుకు వస్తుంది సార్ ఆ ప్రాబ్లమ్స్? ప్యాంక్రియాస్ అన్నది ఒక ఆకు లాంటి అవయవం, స్టమక్ వెనకాల ఉంటుంది. అది ఓకే. అది వన్ ఆఫ్ ద ఓన్లీ ఆర్గన్స్ ఇన్ ద బాడీ. 2 రకాలు పనిచేస్తుంది. ఓకే. పార్ట్ ఆఫ్ ఇట్ హార్మోన్ సిక్రెట్ చేసి బ్లడ్లోకి పంపించి షుగర్ కంట్రోల్ చేస్తుంది. ఇంకొక పార్ట్ ఆఫ్ ఇట్ జీర్ణం చేసే రసాయనం పేగులోకి పంపించి భోజనాన్ని జీర్ణం చేస్తుంది. ఓకే. అలాగ డ్యూయల్ రోల్ చేసే ఇంకో ఆర్గన్ లేదు బాడీలో. ఓకే. ప్యాంక్రియాసే ఈ 2 రకాల ఆర్గన్ అది చేస్తుంది. అయితే ఈ ప్యాంక్రియాస్ మనకి నేస్తంగా ఫ్రెండ్లీగా ఉండే ఆర్గన్స్ చాలా ఉన్నాయి. సార్. మన లివర్ చాలా ఫ్రెండ్లీ ఆర్గన్ మనకి. సార్. లంగ్స్ అవి ఎంత ఫ్రెండ్లీ అంటే లివర్ 70% చెడిపోయినా కానీ, అంటే మనమే చెడగొట్టుకుంటాం, అది చెడిపోదు సార్ తాగడం వల్ల. అది 70% చెడిపోయినా కానీ మళ్ళీ అది దాన్ని ఆపేసి దాన్ని చక్కగా చూసుకుంటే మళ్ళీ రీజనరేట్ అవుతుంది. ఎస్. మన లంగ్స్ ఉన్నాయి. అసలు మనం పీల్చుకునే గాలి ఎంత పొల్యూషన్ ఉంటుందంటే పుట్టాక 6 నెలలు కూడా బతకూడదు. కానీ ఆ చెడుదంతా వాళ్ళ గోడలో పెట్టేసుకొని మంచి గులాబీ రంగులో ఉంటాయి పుట్టినప్పుడు లంగ్స్. ఓకే. ఒక 3-4 నెలలు 6 నెలల తర్వాత చూస్తే నల్లగా అయిపోతాయి. ఓకే. ఈ బొగ్గు రంగులోకి వచ్చేస్తాయి. ఓకే. ఎందుకంటే దీనివల్ల. రైట్. సో అవి మనతో చాలా ఫ్రెండ్లీగా నేస్తంగా ఉంటాయి, లివరే కానీ లంగ్సే కానీ. కానీ ప్యాంక్రియాస్ అన్నది వన్ ఆఫ్ ద మోస్ట్ అన్ఫ్రెండ్లీ ఆర్గన్ మన బాడీలో. దానికి 5% దెబ్బ తగిలినా కానీ మనతోనో శత్రుత్వం పెంచుకుంటుంది. అది ఓకే. పెంచుకొని ఇంకా జీవితకాలంలో ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ ఆ నొప్పి కొంచెం ఉండనే ఉండిపోతుంది. రీజనరేట్ అవ్వదు, అది లివర్ రీజనరేట్ అయినట్టు. సో
ప్యాంక్రియాస్ కారణం లేకుండా కూడా ఎఫెక్ట్ అవుద్ది, కానీ చాలా తక్కువ, ఓన్లీ అబౌట్ 5 to 10%. అంటే రీజన్ ఇది అని మనం చెప్పలేము. చెప్పలేకుండా 5 to 10% ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు జీన్ స్టడీస్ ఇవి అవి అవుతున్నాయి సార్, బట్ అది ఎందుకు అవుతుంది అని, కానీ 5-10%. కానీ 85 to 90% డ్రింక్స్ వలన, ఆల్కహాల్ వలన అవుతుంది. ఓకే, తాగడం వలన ప్యాంక్రియాస్ ఎఫెక్ట్ అవుతుంది. అండ్ దాంతో చాలా కాంప్లికేషన్స్ అయిపోతాయి. డయాబెటీస్ అయితే చాలా చిన్న కాంప్లికేషన్ అందులో. మనం డయాబెటీసే చాలా పెద్ద కాంప్లికేషన్ అనుకుంటాం. ద మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్, అన్ని ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతాయి అంటాం. కానీ ప్యాంక్రియాస్తో వచ్చే ప్రాబ్లమ్స్లో డయాబెటీస్ ఇస్ ద లీస్ట్. అసలు నొప్పి, ఇన్ఫెక్షను, పస్సు భరించరాకుండా వస్తాయి. సో మీరు ఏదైతే స్టార్టింగ్లో అడిగారో ఛార్జ్ చేయకుండా చేస్తారు, సార్ డ్రింక్స్తోని ఇలాగ ప్యాంక్రియాస్ చెడదుప్పుకొని వచ్చిన వాళ్ళతో మాత్రం నేను డెఫినెట్గా ఛార్జ్ చేస్తాను. వాళ్ళకి కన్సెషన్ ఇవ్వకుండా ఛార్జ్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు అలాగని కాదు, అడిగినప్పుడు నేను చెప్తాను వాళ్ళకి, మీరు 30 సంవత్సరాల నుంచి డ్రింక్ చేస్తున్నారు, మీరు డ్రింక్స్కి పెట్టిన డబ్బు కంటే నా ఫీ చాలా తక్కువ దానికి. సో మీరు చెడదుప్పుకొని నా దగ్గరకు వచ్చి నన్ను కన్సెషన్ అక్కడ ఆ లిక్కర్కి వాడు వెళ్ళి కన్సెషన్ అడగాడు. షాప్ వాడు ఎంత అంటే అంత తీసుకొని వచ్చేసి తాగేస్తాడు. ఇక్కడ అప్పులు చేసి రోజు తాగేస్తాడు. అక్కడ ఒక్క దగ్గర మాత్రం నేను గట్టిగా ఉంటాను. ఓకే సార్, కానీ ఇక్కడ ఈ డ్రింక్స్ విషయంలో కూడా కొంత బయట ఒక టాక్ ఉంది సార్. క్వాలిటీ ఆల్కహాల్ అంటే ఇంపోర్టెడ్వో లేకపోతే క్వాలిటీ బ్రాండ్స్ తీసుకుంటేనే ఏమీ కాదండి, చిల్లరది మందు తీసుకుంటేనే ప్రాబ్లం అని అంటారు. ఈజ్ ఇట్ ట్రూ సార్? నిజమా? అంటే మీరు ఎలా అడుగుతున్నారంటే బేసిక్గా మామూలు కామన్ పీపుల్ మాట్లాడుకునే పాయింట్ నేను మాట్లాడుతున్నాను. అంటే భారతదేశంలో చేస్తున్నవి బాగుండవు, ఫారిన్ నుంచి తీసుకొచ్చిన డ్రింక్స్ బాగున్నాయి, అంతే కదా? అదే అంటారు కదా, మేమంతానే మేక్ ఇన్ ఇండియా. లేదు సార్, ఇండియన్ బ్రాండ్స్ కూడా వాడండి. ఇండియన్ బ్రాండ్స్ కూడా చాలా క్వాలిటీ ఉన్నాయి. బట్ వైన్ తీసుకుంటే ఏం కాదండి, బీర్ తీసుకుంటే ఏం కాదండి, ఇలా రకరకాలుగా అంటున్నారు కదా. రెస్ట్రిక్టెడ్ క్వాంటిటీస్లో మీరు క్వాంటిటీ రెస్ట్రిక్ట్ చేసుకోగలిగితే హార్మ్ఫుల్ కాదు. 30 ml అలాగా అంత రెస్ట్రిక్షన్ చేసుకునే మీకు ఉంటే, ఎందుకంటే ఆ మత్తు కిక్కు నాకు తెలియదు, కానీ అది ఒక తెలీదా సార్ 3-4 పెగ్గులు తాగాకే వస్తుంది అని అంటారు. మీరు ఒక పర్సనల్ క్వశ్చన్, మీరు అసలు అంటే నేను కొంచెం వైన్ అప్పుడప్పుడు రేర్గా, అది కూడా అంటే ఒక మహానుభావుడు చాలా పెద్ద యాక్టర్ నాకు అనిపించాడు. నేను చెప్పాను, జీవితకాలంలో మీరు నన్ను ఫోర్స్ చేసి తాగిపించారని చెప్తానండి, అందరికీ చెప్పుకుంటానండి అన్న. చెప్పుకో, ఏం పర్వాలేదు, ఇప్పుడు మాత్రం తీసుకో అని అన్నారు. అంటే ప్రేమతో నాకు చాలా ఇష్టపడేవారు ఆయన. సో పేరు చెప్పడం మంచిది కాదు ఇక్కడ, కానీ సో ఎప్పుడో 2-3 నెలలకు ఒకసారి. మేడంకి తెలిసిన విషయం చెప్పండి ఫస్ట్. మేడం ముందే జరిగింది. మేడం వచ్చేకి జరగలేదు అయితే? మేడం ముందే జరిగింది. సో ఆయన చిన్న కప్లో గ్లాస్లో పోసి ఇచ్చాడు, వైన్ గ్లాస్లో. ఆ వైన్ అంతా చాలా చిన్న మొత్తం ఇచ్చాడు, 2-3 సిప్పులు ఇచ్చాడు. దానికే నాకు ఎక్కిపోయింది. నేను ఏదేదో చేసేసాను. అప్పుడు మేడంని, అమ్మ నువ్వు తీసుకొని వెళ్ళిపోయి ఇంటికి చెప్పాను, నువ్వే డ్రైవ్ చేసుకుంటావు. సో చాలా తక్కువ. బట్ నేనేమంటున్నానంటే, నంబర్ 1 సార్, మీరు రెస్ట్రిక్ట్ చేసుకోగలుగుతాయి, కానీ ఆ 3-4 పెగ్స్ తాగాకే కిక్ వస్తుంది అంటారు. సార్, మీకు కిక్ వచ్చినా రాకపోయినా కానీ మీరు ఆ రెస్ట్రిక్ట్ చేసుకోగలిగితే నంబర్ 1. నంబర్ 2, అసలు హార్మ్ఫుల్ అయినవి మీరు ఆ డ్రింక్స్ చేస్తున్నప్పుడు తినే పదార్థాలు, ఆ పక్కన స్నాక్స్, అవన్నీ ఫ్రైడ్ పదార్థాలే ఉంటాయి, ఆయిలీ పదార్థాలే ఉంటాయి. సో దాంతో అసలు ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ ఒక చిన్నది ఉంది సార్, అంటే కామన్ పిల్లో ఎంత తింటామో దానికి తగ్గట్టుగా సాలిడ్ ఫుడ్ వేస్తే ఏమీ కాదు, ఏ లివరు పాడవదు.
నువ్వు సరిగా ఫుడ్ తీసుకోవట్లేదే, అందుకే ఈ ప్రాబ్లం. ఈ మాట నేను చాలా సార్లు అంటే చాలా భోజనం చేయాలి ఎలాగైనా 100%, సార్. కానీ అక్కడున్న స్నాక్స్ గురించి మాట్లాడుతాం. ఎస్ సార్. అది హార్మ్ఫుల్ స్నాక్స్. ఆ స్నాక్స్ అన్నది డ్రింక్తో తీసుకునే స్నాక్స్ మంచిది కాదు. చాలామంది అసలు స్నాక్స్ ముట్టరు. అవును సార్. వాళ్ళ రెసిస్టెన్స్ని అప్రిషియేట్ చేయాలి. వాళ్ళు ఉట్టి డ్రింక్ తీసుకొని లేచి వెళ్ళిపోతారు. వెనకాతలుండి చచ్చిపోతున్నారు లోపల లోపల నవ్వుకోలేక, అసలు మామూలుగా నవ్వుకోవట్లేదు. సో వాళ్ళ రెసిస్టెన్స్ని ఎప్రిషియేట్ చేద్దాం అంటారు. అంటే స్నాక్స్ తీసుకోకపోతే వాళ్ళు 70% 80% ప్రాబ్లమ్స్ పోతున్నాయి కదా. ఎస్ సార్. దట్స్ నైస్. అదర్వైజ్ రెస్ట్రిక్టెడ్ క్వాంటిటీలో లిపిడ్ లెవెల్స్ తగ్గిస్తాయి, వెసల్స్ని క్లీన్ చేస్తాయి. మా దగ్గర చాలామంది వచ్చి పేషెంట్స్ అంటారు, నేను ప్యూర్ వెజిటేరియన్, ఆయిలీ ఫుడ్ తినను, నాన్ వెజిటేరియన్ తినను, వాకింగ్ చేస్తాను, డ్రింక్స్ తీసుకోను, అయినా కూడా ప్రాబ్లం వస్తుంది. అయినా కూడా నాకు హార్ట్ అటాక్ ఎందుకు వచ్చింది అంటారు. సో మా కార్డియాలజిస్ట్ వాడు అంటాడు, ఈ 60 సంవత్సరాలు ఇలా చేయలేదు కదా, ఒకసారి అది చేసి చూడు. అప్పుడప్పుడు ఒక చెడు కూడా పడుతూ ఉండాలి కడుపులో. అది కొంచెం లైఫ్ స్టైల్ మార్చుకొని చూడు అని అంటాడు, ఇలా చెప్తాడు. సో ఏది అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్టుగా ఏది కూడా అతి పనికిరాదు, బట్ అన్ని సమపాళ్ళలో తీసుకుంటే పెద్దగా ప్రాబ్లమే ఉండదు అంటారు. ఓ దట్స్ నైస్ సార్. సార్ ఇంకేమైనా మనం కవర్ చేయాల్సి ఉన్నాయంటారా? ఇందాక యాక్చువల్లీ మనం 3 పాయింట్స్ అనుకున్నాం. ప్యాంక్రియాసిస్ గురించి మాట్లాడాం, అపెండిక్స్ గురించి మాట్లాడాం. ఈ సీజన్లో ఏది వచ్చావో అది కూడా మాట్లాడాము. ఎస్ సార్, అది కూడా మాట్లాడాం. మొత్తం 5 పాయింట్స్ అనుకున్నాను సార్. 5 పాయింట్స్ ఐ థింక్ వీ హ్యావ్ కవర్డ్ అప్ ఇట్. మీరు ఇంకేమి అన్నా చెప్పదలుచుకుంటే ప్రజలను. నేను పొలిటికల్ స్పీచెస్కి వెళ్ళినప్పుడు కూడా మీకు ఎప్పుడో ఏమైనా అవసరం పడితే నాకు ఫోన్ చేయండి అని ఎండ్ ఆఫ్ మై స్పీచ్ చెప్పేస్తాను నేను అందరికీ. ఓకే. నా దగ్గర ఒక 20,000 30,000 ఉన్నాయి కాంటాక్ట్ లిస్ట్. వాడు ఫోన్ మార్చినప్పుడు వాడు చచ్చిపోతాడు. ఏంటి సార్ ఎక్కడి నుంచి తెచ్చారు నంబర్? నిజంగా మై గాడ్. నా పేషెంట్స్ అందరి దగ్గర ఉంటుంది నంబర్. ఓకే. ఇష్యూ లేదు. అయితే ఇప్పుడు ఓపెన్గా చెప్తానంటారా? నేనైతే చెప్తాను. చెప్తారా? నేను చెప్తాను. వేసంద్రికి ఒక చిన్న ఉండనివ్వండి సార్. వేసంద్రికి ఒక చిన్న పాయింట్ ఏంటంటే, సార్ ఏమంటారంటే, నేను ఓపెన్గా మాట్లాడేటప్పుడే, ఇది స్టేజ్ ఎక్కి మాట్లాడేటప్పుడు నా ఫోన్ నెంబర్ అందరికీ స్వచ్ఛందంగా ఇచ్చేస్తాను, నేను ఏ ప్రాబ్లం ఉన్నా నాకు కాల్ చేయండి హెల్త్కి సంబంధించని. సో ఇవ్వండి నా నెంబరు, లేని వాళ్ళు ఎవరైనా సరే నాకు ఫోన్ చేస్తారు, టక్కున నేను ఆన్సర్ చేస్తాను అని. సో మరి ఇవ్వనా మరి నెంబరు? నిజంగానే నాకేం ప్రాబ్లం లేదు. చెప్పండి, మీ నోట్తో చెప్తారా? 9949179997. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కాల్ చేయాలంటారు మీ ఉద్దేశం ప్రకారం? ఎనీ రిలేటెడ్ విత్ దిస్, ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న అన్ని ఇష్యూస్ ఆరోగ్యపరంగా ఎస్ ఏదైనా ప్రాబ్లం వచ్చి ఇప్పుడు ఎలాంటి సలహాలు సంప్రదింపులు కావాలన్నా డెఫినెట్గా సార్ రియలీ అప్పటికప్పుడు పిలిచి మమ్మల్ని ఇబ్బంది పెడితే దయించి క్షమించాలి, ఏమీ అనుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. అంటే నేను సర్జరీలో కానీ ఏదైనా ఉంటే నేను తర్వాత చేస్తాను. నేను మిస్డ్ కాల్ చూసుకొని నేను చేసుకుంటాను. అవును సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్.